నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా ఆయుష్ వైద్య శాఖ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య శిబిరం. పౌష్టికాహారంతో పాటు ఆయుర్వేద మందులు వాడాలని సూచించిన ఆయుష్ శాఖ వైద్యులు. శ్రావణ మాసం సందర్భంగా భక్తాంజనేయ స్వామి ఆలయంలో మహిళలచే ప్రత్యేక పూజలు. ఆర్యవైశ్య వనితల ఆధ్వర్యంలో అమ్మవారికి 108 తామర పూలతో పుష్పాలంకరణ, పంచామృతాభిషేకాలు. హనుమాన్ ఆలయంలో మంగళ గౌరీ వ్రతం. పట్టణంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో గురువారం రాత్రి మార్వాడి మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో మంగళ గౌరీ వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణ మాసంలో ఈ వ్రతం ఆచరించడం వలన ఆ కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉంటాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మార్వాడి మహిళలు తదితరులు పాల్గొన్నారు. शुरू कर ये क्या है? कृष्णा, ये भादवे महीने की कजरी तीज की पूजा है। ये कजरी तीज सातु तीज की पूजा है। ये भादवे महीने में आती है। हम सभी मारवाड़ी समाज की औरतें इसको निम्री माता की बहुत धूमधाम से पूजा करते हैं। ఆయుష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం. స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలో శుక్రవారం ఆయుష్ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఎదుర్కొనే సమస్యల పట్ల ఉచితంగా మందులు అందజేస్తున్నామని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఆహారంతో పాటు ఉచితంగా అందజేసే ఆయుర్వేద మందులను సరిగ్గా తీసుకోవాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్లేస్లోనే మన డిస్పెన్సరీ ఉండడం జరిగింది. అది గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ. ఈరోజు వృద్ధాప్య వైద్య శిబిరం నిర్వహించబడినది. మన తెలంగాణ ఆయుష్ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వృద్ధులకు అంటే 50 సంవత్సరాల పైబడిన వారందరికీ కూడా ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం మరియు వాళ్ళకి ఉచితంగా మందులు పంపిణీ చేయడం, ఆయిల్స్ కానివ్వండి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వృద్ధాప్యంలో వచ్చిన సమస్యలు అంటే బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఇంకా మానసికమైన సంబంధమైన ఇబ్బందులు కానివ్వండి, తర్వాత చర్మ వ్యాధులు, వాళ్ళకి ఈ వయసులో ఎక్కువగా అజీర్ణము, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, తర్వాత అది న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. సో వీటన్నింటికి కూడా ఇక్కడ ఉచితంగా మందులు పంపిణీ చేయడం, తర్వాత దానికి అనుగుణంగా చికిత్సలు, వాళ్ళకి ఏమైనా ప్రికాషన్స్ ఇవ్వదలుచుకుంటే అవి కూడా సలహాలు ఇవ్వడం కానీ అన్నీ జరుగుతుంది. దీనికి అందరూ కూడా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని మేము నిన్న కూడా అందరికీ అవగాహన. ఈ యొక్క ఆయుష్ జెనెటిక్ క్యాంపు మన డాక్టర్ నీరజ గారు మెడికల్ ఆఫీసర్ ఇక్కడ, మరి అదేవిధంగా రవీందర్ గారు డిపిఎం గారు వీళ్ళ ఆధ్వర్యంలో 55 ఇయర్స్ దాటిన వాళ్లకు ఏదైతే వృద్ధాప్యంలో వచ్చే సమస్యల గురించి చర్మ వ్యాధులు కానీ, లేకపోతే కీళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, అజీర్ణం కానీ ఇలాంటి విషయంలో మరి ఇక్కడ ఉచితంగా మన మున్సిపల్ ఆఫీస్ పక్కనే మన ఆయుష్మాన్ భవ ఆఫీస్ ఉన్నది, హాస్పిటల్ ఉంది. దాంట్లో ఉచితంగా మరి మందులు పంపిణీ చేస్తున్నారు. మన మందమరి పట్టణంలోని ప్రజలు ఈ యొక్క ఉచితంగా ఎవరైతే అందిస్తున్నారో. శ్రావణ మాసం సందర్భంగా మార్కెట్లోని శ్రీ భక్తాంజనేయ ఆలయంలో ఆర్యవైశ్య వనితల ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం మరియు 108 తామర పూలతో పుష్పాలంకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు గడ్డం సరిత, శైలజ, పద్మ, గంపరమ్య, శ్రీదేవి, రజిత, గుంతకరుణ, శశికళ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జిల్లా ఆయుష్ వైద్య శాఖ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య శిబిరం. పౌష్టికాహారంతో పాటు ఆయుర్వేద మందులు వాడాలని సూచించిన ఆయుష్ శాఖ వైద్యులు. శ్రావణ మాసం సందర్భంగా భక్తాంజనేయ స్వామి ఆలయంలో మహిళలచే ప్రత్యేక పూజలు. ఆర్యవైశ్య వనితల ఆధ్వర్యంలో అమ్మవారికి 108 తామర పూలతో పుష్పాలంకరణ, పంచామృతాభిషేకాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.